ఇంకా హైదరాబాద్లో రంజాన్ వచ్చేసిందంటే ఇక హలీం అనేది ఒక పెద్ద బిజినెస్ అనమాట. దీనికి సంబంధించిన షాప్స్ అని రకరకాల చోట్ల ఓపెన్ అయ్యాయి. కొన్ని పెద్ద పెద్ద మండపాలాగా కట్టేసి పెద్ద పెద్ద షాప్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. దీనిలో అన్ని రకాల వ్యాపారస్తులు కూడా దీనిలో ఒక బట్టీలాగా పెట్టేయడం, హలీం అని చెప్పేసి తయారు చేయడం అనేది చేస్తున్నారు. ఇకపోతే రేట్లు చూస్తే మటుకు దాదాపుగా కూడా ఒక 200 గ్రాముల ఐటమ్ చూస్తే 200 రూపాయలు, 400 రూపాయలు ఉంది, 700 అట్లా రకరకాల పిచ్చి పిచ్చిగా ఉన్నాయి రేట్లు అయితే. ఇక పిస్తా హౌస్ అయితే వాళ్ళు చెప్పవసరం లేదు. రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి వసూలు చేసుకుంటూనే ఉన్నారు, కొంచెం బ్రాండెడ్ వాళ్ళు. ఇదంతా ఏంటంటే ఒక హైపు క్రేజు సృష్టించేసి జనాలను ఒక రకంగా డ్యూటీ చేయడం అనే జరుగుతూ ఉంది. దీనికి క్వాంటిటీకి సరిపడే రేట్ అనేది నిర్ధారణ అనేది సరిగా లేదు అని అనిపిస్తూ ఉంది. వాళ్ళ రేట్లు వేసి వస్తుంటే వీళ్ళు దీన్ని ఎట్లా తయారు చేస్తున్నారు, హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తున్నారా, ఫుడ్ అండ్ సేఫ్టీ పాటిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. ఒక సామెత ఉంది కదా, నవాబు గారి సంపాదన భూబమ్మ గారి చేపల కూరకే సరిపోయింది అన్నట్టుగా తాహాత ఉన్నా లేకపోయినా కూడా కొనుక్కొని హలీం ఏదో తినాలి కాబట్టి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. మన ఊర్లో అయితే ఎవరి వాళ్ళు ఇంట్లో తగ్గ తయారు చేసుకుంటారు. దీనిపై మీ కామెంట్ను తెలియజేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.